సో ఈ ప్లేలిస్ట్లో మనము మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసే టాపిక్స్ ఏంటి అంటే సిస్టమ్ కాల్స్, ప్రాసెసెస్, థ్రెడ్స్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, కంకరెన్సీ అండ్ సింక్రనైజేషన్, డెడ్ లాక్స్, సిపియూ అండ్ ఐఓ షెడ్యూలింగ్, మెమరీ మేనేజ్మెంట్ అండ్ వర్చువల్ మెమరీ, ఫైల్ సిస్టమ్స్. ఇంకా వీటికి రిలేటెడ్ సబ్ టాపిక్స్ కూడా ఈ ప్లేలిస్ట్లో అయితే కవర్ చేద్దాం. కాకపోతే మీరు నా కోసం ఒక హెల్ప్ అయితే చేయాలి. ఏంటంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఛానల్ ఈ వీడియో చేసే టైంకి విత్ 2.3K సబ్స్క్రైబర్సే ఉన్నారు. కాబట్టి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అర్జెంటుగా ముందెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగితే, వ్యూస్ పెరిగితే అండ్ ఎక్కువ మందికి వెళ్తే కనుక ఐ కెన్ మేక్ మోర్ వీడియోస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఇలాగా మిగతా సబ్జెక్ట్ మీద కూడా మనం అయితే వీడియోస్ తెలుగులో చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ దేని ఓరియంటెడ్గా చెప్తున్నానంటే, ఎనీ ఎగ్జామ్ మీరు ఒక కాలేజ్ ఎగ్జామ్ తీసుకోండి, లేదంటే కాలేజ్ ఎగ్జామ్స్ ఆర్ ఎనీ పబ్లిక్ ఎగ్జామ్స్ లైక్ గేట్, ఇలాగా ఇంకా ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి మీరు నేర్చుకోవాలనుకుంటే స్టార్టింగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది చాలా బెస్ట్ మూవ్. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది దాదాపు థియరీ ఉంటుంది అండ్ ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి చాలా సింపుల్ సాల్వ్ చేసేయటం. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్స్తో ఎప్పుడైనా మనం సాల్వ్ చేయటం చాలా గ్రేట్ మూవ్ అనమాట. సో ఫస్ట్ మనం ఆపరేటింగ్ సిస్టమ్స్లోకి వెళ్ళే ముందు అసలు ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క ఎవల్యూషన్ గురించి, అలాగే పీసీబీ గురించి మాట్లాడుకుందాం. పీసీబీ గురించి తర్వాత మాట్లాడదాం. ముందు అసలు ఒక కంప్యూటర్ అంటే ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలన్నమాట. సో కంప్యూటర్ అంటే ఏంటి? మీ ఇంట్లో ఉన్న వాషింగ్ మిషనా, లేకపోతే ఒక ఫ్రిడ్జా, లేకపోతే టీవీయా, లేకపోతే ఇంకొకట అనేది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఒక కంప్యూటర్ అంటే ఏదైనా అవ్వచ్చు, ఏం లేదు, సింపుల్గా ఒక ఇన్పుట్ని యాక్సెప్ట్ చేసి ఒక ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ని కనుక ఇస్తే దాన్ని మనం కంప్యూటర్ అనొచ్చు అనమాట. బేసికల్లీ పీసీబీ ఉన్న ప్రతి ఒక్క డివైస్ని మనం కంప్యూటర్ అనొచ్చు. పీసీబీ అంటే మీకు సర్క్యూట్ బోర్డ్స్ కనపడతాయి కదా, సో దాన్ని ఒక పీసీబీ అనొచ్చు. దానికి ఒక మెమరీ ఉండి ఒక సర్టన్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కనుక చేస్తూ ఉంటే దాన్ని మనం కంప్యూటర్ అని నేమ్ చేయొచ్చు అనమాట. మీకు ఇంకేమైనా కంప్యూటర్ గురించి డెఫినేషన్స్ తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఒక మంచి డెఫినేషన్ అయితే పిన్ చేసి కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. సో మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు కంప్యూటర్కి ఇంకా మంచి డెఫినేషన్ అని ఉంది అంటే. సో బేసికల్లీ కంప్యూటర్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి హార్డ్వేర్, 2 సాఫ్ట్వేర్. సో హార్డ్వేర్లో వచ్చేసి మీకు ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ లైక్ కీబోర్డ్, మౌస్ ఇలా ఉంటాయి. అండ్ సిపియు అనేది హార్డ్వేరే, ఎందుకంటే మదర్ బోర్డ్ లోపల ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అ ఫిజికల్ ప్రోడక్ట్ కాబట్టి గ్రాఫిక్స్ కార్డ్ కానివ్వండి, ఎస్ఎంపిఎస్ కానివ్వండి, మదర్ బోర్డ్ కానివ్వండి, ఇవన్నీ హార్డ్వేర్ కిందకి వస్తాయి. సో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మనము సాఫ్ట్వేర్లో ఏంటి అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇస్తాము. ఆ రూల్స్ అనేవి హార్డ్వేర్ని యూస్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ కంప్యూటర్ అనేది ఇస్తుంది అనమాట. సో సాఫ్ట్వేర్ మనకి కళ్ళకైతే కనపడదు. కాకపోతే ఏంటంటే కళ్ళకు కనపడాలంటే ఆఫ్కోర్స్ మానిటర్ ఉంటే కనపడుతుంది, కానీ ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ కింద మనం అనుకోవచ్చు. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది కంప్లీట్లీ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ ఓన్లీ. హార్డ్వేర్ ప్రస్తావన మనం అసలు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ కాన్సెప్ట్లో తీసుకొని రాము. సో ఓన్లీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మనకి ముందుగా ఐడియా వచ్చేవి ఏంటి? విండోసా, లేకపోతే మ్యాక్ ఓఎస్, లేదంటే లినక్స్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిస్ట్రోస్ లైక్ ఉబుంటు, కాలి, ఇలాంటివన్నీ మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఐడియా వస్తాయి కదా. సో ఇవన్నీ ఏంటి అంటే కొన్ని సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంతే, కొన్ని సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అంతే కదా. సో ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇంకా మీరు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి మీకు తెలిసిన అన్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మిగిలిన వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు. ఓకే, సో ఎవల్యూషన్ ఆఫ్ ఓఎస్ గురించి వస్తే మనకి హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఒక బిగ్గర్ అబాకస్ లాంటి ఒక కంప్యూటర్ నుంచి ఇవాళ జస్ట్ ఒక సింపుల్ ఐప్యాడ్, ఇప్పుడు మీకు నేను చెప్తున్న ఐప్యాడ్ మీద, ఇలాంటి ఐప్యాడ్ దాకా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎవల్యూషన్ చెందుతూ వచ్చింది. దాని గురించి హిస్టరీ గురించి మనం తెలుసుకొని కూడా మనం ఈ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం కాబట్టి అంత అవసరం లేదు. వాటి మీద క్వశ్చన్స్ లేకపోతే ఎంసీక్యూస్ ఇవేం అడగరు. కాబట్టి నేను వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇక్కడ సాఫ్ట్వేర్లో మనకి 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, రెండోది అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే ఓన్లీ అది సిస్టమ్కి మాత్రమే పనిచేస్తుంది. ఎలా అంటే విండోస్ అవనివ్వండి, కంపైలర్ అవనివ్వండి, ఇంటర్ప్రెటర్ అవనివ్వండి, అసెంబ్లర్, లేకపోతే డిబగ్గర్, మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్,
లినక్స్, లేకపోతే ఇంకోటి అవేంటి సిస్టమ్ సాఫ్ట్వేర్స్. మీరు అవి ఒక పర్టిక్యులర్ ఓన్లీ ఒక టైప్ ఆఫ్ వర్క్కి అయితే మనం వాటిని యూజ్ చేయం. ఎలాగ వర్క్కి యూజ్ చేస్తామంటే మ్యూజిక్ ప్లేయర్ ఉంది, పాటలు వినడానికి యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ అ వర్క్ కాబట్టి ఇట్ ఈస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే, సో సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఇవి 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు మీకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే అర్థం ఏంటుంది, మ్యూజిక్ ప్లేయర్, ఎంఎస్ వర్డ్, ప్రీమియర్ ప్రో, క్రోమ్, గేమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి ఒక పర్టిక్యులర్ ఒక పని కోసమే వాడుతున్నాం వాటిని. కాబట్టి వాటిని ఏమంటాం, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. మిగిలిన వాటిని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. సో ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్కి, అప్లికేషన్ సాఫ్ట్వేర్కి మీకు తేడా అర్థం ఉంటుంది. సో సాఫ్ట్వేర్ ఆర్ బేసికల్లీ 3 టైప్స్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ యూటిలిటీ సాఫ్ట్వేర్. సో ఈ యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, యూటిలిటీ సాఫ్ట్వేర్కి మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే సిస్టమ్ రీస్టోర్ కానివ్వండి, డిస్క్ క్లీనప్, బ్యాకప్ విజార్డ్, డిస్క్ డిఫ్రాగ్మెంటర్, ఇలాంటివన్నీ మనకి యూటిలిటీ సాఫ్ట్వేర్ కిందకి వస్తాయి అనమాట. అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఓన్లీ సిస్టమ్ యూజ్ చేసుకుంటుంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఓన్లీ యూజర్ యూజ్ చేస్తాడనమాట. సో యూజర్ కోసం కనిపెట్టినవి అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ కోసం కనిపెట్టినవి సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు విండోస్ని మీరు వాడినా సరే, విండోస్ ఏం చేస్తుంది అంటే మీకు ఆ సిస్టంలో ఉన్న డేటా కానివ్వండి, లేకపోతే ఫైల్ సిస్టమ్స్ కానివ్వండి, వీటన్నిటిని యూజ్ చేయడం కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది అనమాట, హార్డ్వేర్ని హ్యాండిల్ చేయడానికి. సో అలాగే యూటిలిటీ సాఫ్ట్వేర్ అనేది మేడ్ ఫర్ బోత్ సిస్టమ్ అండ్ యూజర్, సిస్టమ్కి యూజర్కి ఇద్దరికి ఉపయోగపడేటట్టు. ఇప్పుడు సిస్టమ్ రీస్టోర్ అనేది ఆటోమేటిక్గా ఒకవేళ డిస్క్ ఏమైనా కరప్ట్ అయితే సిస్టమ్ రీస్టోర్ అనేది సిస్టమ్ సొంతగా కాల్ చేయొచ్చు, లేదంటే యూజర్ కూడా సిస్టమ్ రీస్టోర్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే బట్ కమ్స్ అండర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. కాబట్టి ఇవి ఇద్దరి చేత యూజ్ అవుతుంది కాబట్టి రెండింటి కిందకి వస్తుంది. యూజర్ ఎక్కువసార్లు వాడతాడు, డిస్క్ క్లీనప్ కానివ్వండి, బ్యాకప్ విజార్డ్ కానివ్వండి, లేకపోతే డిస్క్ డిఫ్రాగ్మెంటర్ కానివ్వండి, ఇలాంటివన్నీ యూజర్ ఎక్కువ వాడతాడు. కాకపోతే ఏంటంటే సిస్టమ్కి కూడా అథారిటీ ఉంటుంది వీటిని వాడటానికి. సో ఇప్పుడు సిస్టమ్ రీస్టోర్ సాఫ్ట్వేర్ అనేది ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ రీస్టోర్ అనేది ఒకవేళ మీ డిస్క్ కరప్ట్ అయితే సిస్టమ్ రీస్టోర్ అనేది ఆటోమేటిక్గా అదే సిస్టమ్ రీస్టోర్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అయితే క్లియర్ అయిపోయినాయి మనకి. సో ఫస్ట్ ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్, అండ్ సెకండ్ ది అప్లికేషన్ సాఫ్ట్వేర్, అండ్ థర్డ్ ది యూటిలిటీ సాఫ్ట్వేర్. సో అంతే ఈ వీడియోకి. అండ్ వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎగ్జాంపుల్స్ అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.